5 టీ20ల సిరీస్ను 4-1 తేడాతోటి కైవసం చేసుకుని మంచి ఉత్సాహంతో ఉన్న టీమిండియా వన్డే సిరీస్కు సిద్ధమవుతుంది. టీ20 సిరీస్ ముగిసిన 3 రోజుల్లోనే ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డేల ద్వైపాక్షిక సిరీసు ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా టీ20 సిరీస్లో సాధించినటువంటి ఘన విజయంతో టీమిండియా ద్విగుణీకృత ఉత్సాహంతో ఉంది. ఈ నెల 19 నుండి ప్రారంభం కాబోతున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం కావడానికి ఈ రెండు జట్లకు కూడా ఈ 3 వన్డేల సిరీసు చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఇటీవల ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి టీ20 సిరీస్లో ఆడిన చాలామంది టీమిండియా ఆటగాళ్ళు ఈ వన్డే సిరీస్లో ఆడబోవటం లేదు. టీ20 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి వంటి యువ ఆటగాళ్ళు ఈ వన్డే సిరీస్లో కానీ ఆ తర్వాత జరగబోయేటటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో కానీ లేరు. వాళ్ళ స్థానంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బుమ్రా లాంటి సీనియర్లు రాబోతున్నారు. మరి వాళ్ళు ఈ 3 వన్డేల సిరీస్లో ఎలా రాణిస్తారో చూడాలి. ముఖ్యంగా అందరి కళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుస వైఫల్యాలతోటి సతమతమవుతున్న వీళ్ళు ఈ 3 వన్డేల సిరీస్లోనైనా రాణించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ నుంచి వాళ్లను తీసివేయాలన్న డిమాండ్లు మరింతగా వస్తాయనడంలో సందేహం లేదు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను తీసేసి అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి యువ ఆటగాళ్లను ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకోవాలనేటటువంటి డిమాండు భారత క్రికెట్ అభిమానుల నుంచి వస్తుంది. అందుకే వారికి ఈ వన్డే సిరీసు ఎంతో ముఖ్యమైంది. ఇక మరోవైపు దాదాపు టీ20 సిరీస్లో ఆడినటువంటి ఇంగ్లాండ్ ఆటగాళ్లే ఈ వన్డే సిరీస్లో కూడా ఆడబోతున్నారు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా దాదాపు వీళ్ళే ఉంటారు. అంటే ఇండియా తోటి 5 టీ20ల సిరీస్లో ఆడినటువంటి ఆటగాళ్ళే ఆ తర్వాత ఇప్పుడు జరగబోయేటటువంటి 3 వన్డేల సిరీస్లో ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా దాదాపు వాళ్ళే ఉంటారు. వాళ్ళ టీంలో పెద్దగా మార్పులేమీ లేవు ఇండియా టీంలో ఉన్నట్లుగా. అయితే ఒక కీలకమైనటువంటి మార్పు ఏంటంటే స్టార్ ఆటగాడు జో రూట్ ఆ జట్టులో చేరబోతున్నాడు. అదొక్కటే ముఖ్యమైనటువంటి మార్పుగా చెప్పుకోవాలి ఇంగ్లాండ్ స్క్వాడ్లో. టీ20 సిరీస్లో ఘోర వైఫల్యంతో కుంగిపోయినటువంటి ఇంగ్లాండ్ జట్టు కనీసం ఈ వన్డే సిరీస్లోనైనా గెలుపొంది ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు కూడా అంటే ఇండియాకు ఆ తర్వాత ఇంగ్లాండ్ కూడా ఈ 3 వన్డేల సిరీసు ఎంతో కీలకమైంది. ఈ నేపథ్యంలో ఈ 3 వన్డేల సిరీస్లోని 3 మ్యాచ్లు ఏ తేదీలలో జరగబోతున్నాయి, ఎక్కడ జరగబోతున్నాయి, మ్యాచ్లు ప్రారంభమయ్యేటటువంటి సమయం ఏమిటి, ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఏ టీవీ ఛానల్స్లో చూడవచ్చు, అదేవిధంగా మ్యాచ్ల లైవ్ స్ట్రీమింగ్ను ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడవచ్చో తెలుసుకుందాం. 3 వన్డేల సిరీస్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ ఫిబ్రవరి 6, 2025 గురువారం నాడు జరగబోతుంది. ఈ మ్యాచ్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్నటువంటి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగబోతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నము 1:30 ప్రారంభం కాబోతుంది. సో 50 ఓవర్ల మ్యాచ్ కాబట్టి ఇది డే నైట్ మ్యాచ్. మధ్యాహ్నము 1:30కు మ్యాచ్ ప్రారంభమయ్యి మ్యాచ్ ముగిసేసరికల్లా దాదాపు రాత్రి 10 అవుతుంది. ఇక మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్నటువంటి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం యొక్క సీటింగ్ కెపాసిటీ 45,000. దేశంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియాలలో ఇదొక మీడియం రేంజ్ క్రికెట్ స్టేడియంగా చెప్పుకోవచ్చు. ఇక భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2వ వన్డే మ్యాచ్ ఫిబ్రవరి 9, 2025 ఆదివారం నాడు జరగబోతుంది. ఈ మ్యాచ్ ఒడిశాలోని కటక్లో ఉన్నటువంటి బారామతి క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నము 1:30 ప్రారంభమవుతుంది. ఇక కటక్లో ఉన్నటువంటి బారామతి క్రికెట్ స్టేడియం యొక్క సీటింగ్ కెపాసిటీ కూడా 45,000 మంది అక్కడ ప్రత్యక్షంగా కూర్చొని మ్యాచ్ను వీక్షించవచ్చు. ఈ స్టేడియం కూడా దేశంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియాలలో మీడియం అంటే మధ్యస్థాయి క్రికెట్ స్టేడియంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు జట్ల మధ్య చివరిదైనటువంటి 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఫిబ్రవరి 12, 2025 బుధవారం నాడు జరగబోతుంది. ఈ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది. మనకు తెలుసు కదా, గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ స్టేడియము ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. అంతకుముందు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియము పెద్దదిగా ఉండే. 5 సంవత్సరాల క్రితము పునర్నిర్మించినటువంటి ఈ క్రికెట్ స్టేడియంలో 1,32,000 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా అక్కడ మ్యాచ్ను కూర్చొని వీక్షించవచ్చు. అంటే ఈ స్టేడియం యొక్క సీటింగ్ కెపాసిటీ 1,32,000. సో ఈ 3వ వన్డే తోటి ఈ రెండు జట్ల మధ్య 3 వన్డేల సిరీస్కు తెరబడుతుంది. ఆ తర్వాత రెండు జట్లు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లాండ్ ఏమో పాకిస్తాన్కు, ఇండియా ఏమో దుబాయ్కు వెళ్తాయి. ఇక ఈ 3 వన్డేల ప్రత్యక్ష ప్రసారాన్ని మనం ఎక్కడ చూడవచ్చు? టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో అంటే స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ హెచ్డి ఛానల్స్లలో
ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళము ఈ రీజనల్ లాంగ్వేజ్లలో కూడా మనము ఆ కామెంటరీని ఆ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో చూడవచ్చు. అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో ఈ మ్యాచ్ల యొక్క లైవ్ స్ట్రీమింగ్ను మనము చూడవచ్చు. ఆ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా మనకి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీషు, తెలుగు, హిందీ లాంగ్వేజెస్లో కామెంటరీని వినవచ్చు. సో 4 T20ల సిరీస్లో ఇండియా ఘన విజయం సాధించిన మాదిరిగానే ఈ 3 వన్డేల సిరీస్లో కూడా ఇండియా ఘన విజయం సాధించి మరింత ఆత్మవిశ్వాసాన్ని ప్రోగు చేసుకొని ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తుందని మనం భావిద్దాము. ఆ విధంగా టీమిండియాకు మనందరము ఆల్ ది బెస్ట్ చెబుదాం.